బయటపడింది. అవినీతి అనకుండా కొంతం శ్రీనివాసులు అరెస్ట్. ఏసీబీ అదుపులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి. అతని అక్రమాల సామ్రాజ్యంపై ఏటకేలా ఉక్కుపాదం. అధికారాన్ని అడ్డు పెట్టుకొని వక్ర మార్గంలో అవినీతి అక్షర సత్యమైన. చూడండి, ఆయన ఏం జరిగిందంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని వక్ర మార్గంలో నడిచాడు. బంధువులు, స్నేహితులు, బినామీలు, సహచరులు సంబంధించి 7 చోట్ల సోదాలు జరిగినాయంట. సో ఇవి వరుస కథనాలు రాయడం ద్వారా ఇవన్నీ బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. సో జర్నలిస్టులకి, మీడియా మిత్రులకి, అట్లనే పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మిత్రులకి మా సైడ్ నుండి మేము చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైతే అవినీతి దగ్గరికి వెళ్ళి దాన్ని అక్రమాలను వెలికి తీసే పనిగా అదే దిశగా పెట్టుకొని ముందుకెళ్తామో సమాజంలో ఇటువంటి చీడ పురుగులను ఏరేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేదంటే ఇటు పత్రికా రంగానికి చెందిన వారు కావచ్చు, ఏది అక్రమం ఉన్నా ప్రశ్నించే తత్వం మనది. కాబట్టి ఒక జర్నలిస్ట్ గా మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇలాంటివి ఆ బయటికి వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. చూడండి, 100 కోట్లు కూడబెట్టిన భూ సర్వే, భూ సంస్కరణల రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు సోదాలో భారీగా బయటపడ్డ ఆస్తులు. మై హోమ్ బూజాలో ఫ్లాట్, నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్లు. శ్రీనివాసులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు. చూడండి, ఎంత దారుణం కదా. పేదవాళ్ళేమో ఒక చిన్న రూమ్ ఉంటే చాలు అని అనుకునే స్థితిలో ఉంటే, వీళ్ళేమో 100 కోట్లు, 1000 కోట్లు ఇట్లా దోపిడీలు చేసుకొని పోతున్నారు. మళ్ళీ ఆలోచిస్తే ఇదంతా ఎక్కడ సొమ్ము, ఇదంతా ప్రజల సొమ్మే ఉంటది. కాబట్టి ఇలాంటి అక్రమాలు ఎక్కడున్నా కూడా వెలికి తీయడానికి మన మీడియా మిత్రులైనా, ఎలక్ట్రానిక్ మిత్రులైనా ఎవ్వరు కూడా ఇలాంటివి విడిచిపెట్టకండి, ఎక్కడ కూడా లొంగిపోకండి.